హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను మీ యాంకర్ సరిత. సో ఈరోజు మనతో పాటు గెస్ట్ అని చెప్పలేను కానీ ఆ, ఈ సమాజంలో అన్ని రంగాల్లో రాణించుకొని వస్తున్న మహిళలు ఒక ప్రాబ్లం అయితే ఎప్పుడు ఫేస్ చేస్తున్నారు. అంటే అది పొట్టకూడిక అని చెప్పలేము, ఇంట్లో పరిస్థితులు అని చెప్పలేము, లేక ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఒక మహిళ ప్రాస్టిట్యూషన్ చేస్తుంది, అసలు ఆ ప్రాస్టిట్యూషన్ లో ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంది, అసలు ఈ రంగంలోకి ఎందుకు రావాలి, వాళ్ళ ప్రాబ్లమ్సా లేకపోతే తను వర్క్ చేసేటప్పుడు ఎలాగా ఫేస్ చేస్తుంది, సమాజంతో ఎలాంటి మాటలు వింటుంది, ఇలాంటి పని చేస్తుందంటే చుట్టుపక్కల వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా దగ్గరకు రారు, కనీసం మాట్లాడరు, పలకరించరు. సో అలాంటి పర్సన్ మనతో ఉన్నారు స్టూడియోలో ఈరోజు. ఆ సిచ్యువేషన్స్, ఆ ప్రాబ్లమ్ ని ఎలా ఫేస్ చేస్తున్నారో సరే తను మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ మా. హాయ్. అసలు నువ్వు చూడడానికి ఇంత చక్కగా ఉన్నావు, బాగున్నావు, ఈ ఫీల్డ్ కి ఎందుకు రావాల్సి వచ్చింది? ఏ ప్రాబ్లం మెయిన్ రీజన్ నీకు ఈ ఫీల్డ్ కి పంపించింది? పెళ్లి చేసుకోవడం వల్ల. పెళ్లి చేసుకోవడం వల్ల? పెళ్లి చేసుకోవడం వల్ల ప్రాస్టిట్యూషన్ చేస్తున్నావా? ఎందుకు పెళ్లి చేసుకున్నా, రీసెంట్ గా లవ్ మ్యారేజ్ చేసుకున్నా. ఓకే. లవ్ మ్యారేజ్ చేసుకున్నాక బాగానే ఉంటున్నాం, మంచిగా ఉంటున్నాం. ఇంకా మా ఆయనకి రీసెంట్ గా యాక్సిడెంట్ అయింది. అయ్యో. చాలా మా ఆయనకి అంటే బతకడం చాలా కష్టం అని చెప్పినారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మంచం మీదే ఉంటున్నాడు. దానికి వచ్చేసి హాస్పిటల్ బిల్లు వచ్చేసి చాలా పడిద్ది, కట్టుకోలేను. 2 పిల్లలు నాకు, వాళ్ళని పోషించుకోవాలి, హస్బెండ్ కూడా పోషించుకోవాలి కదా. ఈ పని తప్పలేదు. చేసుకోవడానికి చాలా పనులే ఉన్నాయి, అంటే తప్పుగా కాదు, అంటే నేను కించపరిచే ఉద్దేశం కాదు, కానీ ఇళ్లలో పని చేసుకోవచ్చు, ఆఫీస్ స్టాఫ్ చేసుకోవచ్చు, లేదా ఏ కంపెనీలో అయినా అట్లీస్ట్ ఆఫీస్ బాయ్ లాగా, ఆఫీస్ అమ్మాయిలకు కూడా మనకి బోల్డ్ అన్ని జాబ్లు ఉన్నాయి. మరి నువ్వు ఎందుకు ఇదే ఫీల్డ్ ఎంచుకున్నావు? చదువుకోలేదు నేను. చదువుకోలేదు. చదువుకోక ఇంకా మా ఆయనకి హాస్పిటల్ బిల్లు నేను కట్టుకోవాలి కదా. ఈ పని చేయ తప్పలేదు. ఈ పని చేసినా కూడా వాళ్ళ దగ్గర డబ్బులు రాబట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంటది. ఎందుకు మీ అత్త మామూలు నీకు ఏం సపోర్ట్ లేదు? నువ్వు ఈ పని చేస్తా? లేదు, లవ్ మ్యారేజ్ చేసుకున్నా. ఓకే ఓకే, ఇంకా యాక్సెప్ట్ చేయలేదు నేను? లేదు, చేయలేదు. సరే, ఈ పని చేస్తున్నావు కదమ్మా, అంటే ఏంటి నైట్ టైమ్స్ కి ఎలా మాట్లాడుతుంది? నీ వరకు ఒక కస్టమర్ రావాలంటే మీకు ఎలాగా కాంటాక్ట్ ఉంటుంది, ఏంటి? ఫోన్ ద్వారాగా ఉంటాం. అంటే ఆ వాళ్ళని మీకు ఎవరు పరిచయం చేస్తారు? వేరే ఒక గ్యాంగ్ ఉంటది, వాళ్ళు తీసుకుపోతారు. ఒకసారి ఉంటాడు, ఆయన ఎత్తిపోతాడు, పంపిస్తాడు. ఆయన పంపిస్తాడు. ఎలా మాట్లాడతారు మీకు? ఎలాగా ఏంటి అంటే నైట్ లాగా మాట్లాడతారా, లేకపోతే మీరు రోజు చేస్తుంటారు ఈ పని? రోజు ఇదే పని. రోజు ఇదే పని చేస్తూ ఉంటాం. ఇలా కస్టమర్ ఉన్నారు, వెళ్తావమ్మా అని కాల్ చేస్తారు. అంటే బాగాలేదన్నా కూడా వదిలిపెట్టారు అనమాట. ఒక్కోసారి తప్పనిసరిగా పీరియడ్స్ ఉన్నప్పుడు కూడా పోవాలి. చాలా కష్టంగా, చాలా నరకంగా ఉంటది, కానీ బతకాలి కదా. మా ఆయన తీసుకొచ్చేవాడు కాదు, మా ఆయనకి బాగోదు. 2 పిల్లగాలను బతికించుకోవాలి, వాళ్ళకి పోషణ ఎలాగా, వాళ్ళకి తిండి, నాకు తిండి, ఇంటి రెంట్ కట్టుకోవాలా. హైదరాబాద్ లో బతకాలంటే చాలా కష్టం. ఈ పని చేసుకుంటేనే బతకగల. అవి కూడా చేసినా కూడా వాళ్ళ దగ్గర నుంచి పైసలు రాపించుకోవాలంటే చాలా కష్టంగా ఉంటది. ఎలాంటి కష్టం ఫేస్ చేస్తావు తల్లి? ఎలాంటి కష్టం అంటే ఇంకా వాళ్ళు వదిలిపెట్టరు కదా. రోజు అంటే చాలా నరకంగా ఉంటది వాళ్ళ దగ్గర పడుకోవడానికి పోయినా కూడా. పీరియడ్స్ లో వెళ్తామంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి, చాలా బాధ అనిపించింది. లవ్ మ్యారేజ్ చేసుకోవటం వల్ల అమ్మ నాన్న కూడా పట్టించుకోవట్లేదు నన్ను. నీ సాగు నువ్వు జాబ్ బతి అని ఆయన చెప్పేసేవాళ్ళు. ఇంకా తప్పదు, మొగుడిని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, పోషించుకోవాలా. ఈ పనులు తప్పలేదు. ఇక కస్టమర్తో ఎలా బిహేవ్ చేస్తారు? ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. తాగేసి వస్తుంటారు, కొంతమంది చిరాగ్గా బిహేవ్ చేస్తుంటారు. నువ్వు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటావు? తప్పదు కదా, ఒక్కోసారి చచ్చిపోవాలనిపించింది. వాళ్ళు నీ పట్ల ఎలా బిహేవ్ చేస్తుంటారు? ఉడపడానికి వెళ్తాం కదా, చాలా ఘోరంగా చేస్తారు. రక్కటము, వాళ్ళ ఇష్టసారంగా ఇంకా వాళ్ళకి అప్పు చెప్పి, అంటే ఒక రోజు అంతా ఉండాలంటే వాళ్ళు ఎట్లా చేస్తారో తెలియదు. ఇక ఆలోచించుకుంటేనే ఒకలా ఉంటది. తప్పనిసరిగా పోవాల్సి వస్తుంది ఈ పనికి. నేను ఒక రోజు అంతా ఒకరితోనే ఉంటారా, లేకపోతే ఎంతమంది, ఎక్కువ మంది ఉంటారా? ఎలా ఏంటి అది? రోజంతకు వచ్చేసి 2, 3 ఉంటారండి. వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. మనకి ప్రాబ్లం ఉన్నా సరే వెళ్ళాలి వాళ్ళకి. మనం బతకాలి. వాళ్ళు ఇట్లా ప్రాబ్లం ఉందండి అన్నా కూడా వదిలిపెట్టరు. రామ్మా ఖచ్చితంగా ఇట్లా ఉందని చెప్పి పిలుస్తారు. కాంట్రాక్ట్ బేసా లేకపోతే ఏంటి అది? వేరే వాళ్ళ ద్వారా సార్ తీసుకుంటాడు, అట్లా వాళ్ళ ద్వారా వెళ్ళిపోతాడు. నీకు నెలకి ఇస్తుంటారా లేదా రోజుకి ఇస్తుంటారా? నెల లెక్క ఇస్తారు. నెలలా ఇస్తారు. ఎంత ఇస్తారమ్మా? నెలకు వచ్చేసి తక్కువ ఇస్తారండి. అంటే ఒక పర్సన్ కి ఒకలాగా అంటూ ఏముండదు? అట్లా ఏముండదు.
ఇచ్చే దాంట్లో మీకు ఇలాగా ఆపడం గానీ లేకపోతే డబ్బులు తర్వాత ఇస్తాము అని ఆపుతారండి, కానీ బతిలాడుకోవాలి. ఇట్లా ప్రాబ్లం ఉందండి ఇంట్లో మా ఇంట్లో. ఇందులో కూడా అందులో కూడా బతిలాడుకోవాలి. చాలా నాకు సార్ పంపించండి సార్ అని ఎప్పటికెప్పుడుకో కాల్స్ చేస్తే అప్పటికెప్పుడుకో పంపిస్తా ఉంటారు. ఇలా రోజు పొద్దున ఏ టైం కల్లా వెళ్తా ఉంటావు? 5 కల్లా వెళ్ళిపోతాను. మార్నింగే 5 కల్లా వెళ్ళి నైట్ వచ్చాక 10-11 అయింది. ఇంట్లో మీ ఆయన ఎప్పుడు అడగలేదు ఎలా చేస్తున్నావు, ఏంటి, ఎలా సంపాదిస్తున్నావు, అసలు ఇంతకన్నా డబ్బులు నువ్వు ఎలా తీసుకొస్తున్నావు అనేసి, పొద్దున పోతున్నావు నైట్ వస్తున్నావు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు, హస్బెండ్ కి ఎలా చెప్పుకుంటాం? ఏం చేస్తున్నా ఏం చెప్తావు? వర్క్ చేస్తున్నా అని చెప్తా. ఏం వర్క్ అని చెప్తావు? షాప్ లో వర్క్ చేస్తా అని చెప్తా. ఇలా అక్కడ లేట్ అవుతుందని చెప్తాను. అంటే బతకాలి కదా, మరి ఎట్లా ఒకటి చెప్పాలి కదా. ఆయనకంటూ పని చేసుకోలేడు, మంచం మీదే వాడు ఉంటాడు, ఆయన కూడా చూసుకోవాలి కదా. అబద్ధాలు చెప్పేసి అట్లా ఉంటున్నా. ఇలా చేస్తున్నావని మీ ఎవరికైనా తెలుసా? ఎవరు తెలియదు. నీ ఫ్రెండ్ ఇలాగా గ్యాంగ్ అంటూ వాళ్ళదంటూ గ్యాంగ్ ఉంటది కదా, ఇలా మీకంటూ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? లేరు, నాకెవరు లేరు. మరి ఏం వచ్చినా ఏం బాధ ఉన్నా ఎవరికన్నా చెప్పుకోవడానికి ఎవరు లేరు. అక్క ఫ్రెండ్స్ ఎవరు? లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, అందరు దూరం పెట్టేశారు. మీ అమ్మ వాళ్ళ సైడ్ కూడా లేరు. అది లేరు కాబట్టే కదా నేనే కష్టపడి నేనే అట్లా కట్టు పోషించుకుంటున్నా మా ఆయన నా పిల్లల్ని. అదే వాళ్ళుంటే ఈ కర్మ నాకెందుకు పట్టిద్ది? ఎప్పుడైనా ఇలాగా నువ్వు వెళ్ళినప్పుడు పోలీస్ రైడ్లు అవ్వడం కానీ లేకపోతే ఎవరైనా పోలీసు చాలా ఫేస్ చేసిన, తప్పించుకొని చాలా సార్లు పోయినా. ఎలాంటి సిచ్యువేషన్ తల్లి? ఎలా అంటే వస్తూనే ఉంటారు కదా, ఎక్కడికమ్మా ఎట్లా వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతూనే ఉంటారు కదా రోడ్ల మీద. చెప్పుకోలేని పరిస్థితి, ఇట్లా పోతున్నావు అని చెప్తా. నైట్ టైం కూడా మగవాళ్ళు అనేవాళ్ళు రోడ్డు అంటే మెంబర్ పడుతూనే ఉంటారు, తప్పించుకొని ఇంటికి వచ్చేస్తా. మగవాళ్ళు రోడ్లో పడుతుంటారు, ఎలా టీస్ చేస్తుంటారు వాళ్ళు నిన్ను? రోడ్డు మీద అంటే ఒక అమ్మాయి కనపడితే మగవాళ్ళకి ఎవరైనా సరే ఆగరు కదా మేడం. అవును. కొట్టుకోవడమో చేతులు వేయటమో వచ్చి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అయినా అవి తప్పించుకొని ఇంటికి వెళ్ళిపోతా నేను. ఒకటే నా పిల్లల్ని నా భర్తను బతికించుకోవాలి అన్నదే మైండ్ లో ఉంది బాగా. అంతే, అది తప్పు చేస్తున్నానో ఒప్పు చేస్తున్నా నాకైతే తెలియదు. అది మేడం. ఇప్పుడు ఒక ఐ మీన్ కస్టమర్ దగ్గరికి వెళ్తావు కదా, వాళ్ళ దగ్గరికి ఒకసారి వెళ్ళి మన డైరెక్ట్ గా నెంబర్స్ నువ్వే తీసుకుంటావా లేకపోతే ఎవరైతే మిమ్మల్ని తీసుకుపోతున్నారో ఆ సార్ అయితే ఉన్నారో ఆ సార్ తీసుకుంటాను? ఎప్పుడు నువ్వు డైరెక్ట్ అట్లా డైరెక్ట్ గా ఎప్పుడు వెళ్తే ఊకోరు, మా ద్వారా వెళ్ళాలమ్మా నువ్వు అని అంటారు వాళ్ళు. అట్లా నెంబర్లు తీసుకోవద్దు అంటారు. అంటే మేము డైరెక్ట్ గా వెళ్ళామంటే పైసలు ఎక్కువ ఇస్తారు కదా మాకు. అదే వాళ్ళ ద్వారా అయితే వాళ్ళు తక్కువ ఇస్తారు అని చెప్పేసి నెంబర్లు తీసుకుంటూ ఊకోము, అట్లా వేరిస్తారు. మేము వాళ్ళ దగ్గర నెంబర్లు ఏం తీసుకోము, వాళ్ళే పంపిస్తారు. కరెక్ట్ డబ్బులు ఇస్తుంటారా లేకపోతే అంటే తీసుకెళ్లిపోయే సార్ ఇస్తారా లేకపోతే తీసుకుపోయే సారే పంపించే సార్ ఇస్తారు మాకు. అటువైపు వాళ్ళు ఎటువైపు మేడం? అదే కస్టమర్ ఉన్నారు వాళ్ళు ఏమి ఇవ్వరు మీకు ఎక్స్ట్రా ఏమి? అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఇంకా మిమ్మల్ని డ్రాప్ పికప్ అంతా వాళ్ళేనా? మీకు ఫుడ్ అంతా వాళ్ళే చేసుకుంటారా? ఫుడ్ అంటే బయట అప్పుడప్పుడు నేను బయట తింటాను మేడం, ఒక్కోసారి అక్కడే తింటా. కనీసం ఫుడ్ కూడా పెట్టరా మీకు? ఫుడ్ కూడా పెట్టారు అంత. పొద్దున్న తీసుకెళ్ళి సాయంత్రం వరకు ఎప్పుడైనా అనిపిస్తుంటదరా నీకు ఏంటి నా జీవితం చిన్నప్పటి నుంచి బాగా పెరిగి ఎందుకు ఈ సిచ్యువేషన్స్, నాకు ఇది చచ్చిపోతే బాగుండు అని అనిపించింది. ఎందుకు ఈ పని చేసుకున్నాను, నలుగురిలో సమాజంలో నాకు ఒక భర్త సంతోషం లేరు, అమ్మలు సంతోషం లేరు, ఏంది బతుకు అనిపించిన రోజులు ఏమనిపిస్తుంది ఉంటుందా నీకు? వాళ్ళతో పడుకున్న అనిపించింది, చచ్చిపోవాలనిపించింది. బాధపడకు. ఇంకా ఎలాంటి సిచ్యువేషన్ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు? ఏంటి ఒంటరిగా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తూ ఉంటావు? నా బతుకు ఇంతేనా అనిపించింది. ఇంతేనా నీ బతుకు అనిపిస్తుందా? ఎవరు వచ్చి ఒక హెల్ప్ కూడా చేయరా నీకు కనీసం? ఇలాంటి సిచ్యువేషన్ నువ్వు ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళు చెప్పుకున్న ప్రయత్నం చేస్తావు? మీ మమ్మీ వాళ్ళకి అన్న ఎప్పుడైనా ప్రయత్నం చేస్తావా? కాంటాక్ట్ లో లేరు నాకు. కాంటాక్ట్ లో కూడా లేరా? అసలు కనీసం ఫోన్ కూడా చేయవా? లేదు. ఏ ఊరు అసలు మీకు?
కమ్మ పక్కన చిన్న పల్లెటూరు. కనీసం ఎప్పుడైనా ఊరెళ్ళి అమ్మమ్మని కలుద్దాము, నా ప్రాబ్లం ఇలా ఉంది, ప్రేమించి పెళ్లి చేసుకున్నా కదా, ఇప్పుడు నీ మూడికి ఎట్లా అయిందంటే నీ బతుకు నువ్వే పోయినావు కదా అంటారని నేను అమ్మ వాళ్ళకి ఏం చెప్పను. నీ ఇష్టకరం నువ్వు చేస్తున్నావు అని అంటారని నేను భయంతో అంటే బతికేస్తున్నా. వాళ్ళకి ఏదో ఒకటి ఎంతమంది పోషణ. పిల్లలు? ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళిద్దరు ఇప్పుడు. చిన్న పిల్లలు. మరి పొద్దున్న రోజున ఏదైనా ఒక సందర్భంలో మా అమ్మ ఇలా చేస్తుందంటే వాళ్ళు ఎలా తట్టుకోగలుగుతారా? తట్టుకోలేరు. మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు నువ్వు? ఏం చెప్పాలో తెలియదు. తక్కువ కదా, చిన్న వయసులో పిల్లగాళ్ళని ఎవరు పోషిస్తారు? ఆయన మొగుడిని నువ్వు ఏమంటావు రక్షించుకోవడానికి ఈ ఫీల్డ్ లో దిగావు, అంతవరకు కరెక్ట్ గా ఉంది. ఎవరి పొట్ట కూడి కోసం వాళ్ళు తప్పు చేయడం అనేది కరెక్ట్ కాదు, కానీ నువ్వు ఎంచుకున్న ఫీల్డ్ చాలా తప్పు, కానీ అది నీకు తప్పదు. కానీ రేపు పొద్దున్న అప్పుడు నీ పిల్లలకి ఏం జవాబు చెప్తావు? రేపు పొద్దున్న ప్రశ్నిస్తే ఏం చెప్తావు వాళ్ళకి? వాళ్ళు ప్రశ్నించే రోజు వస్తే చచ్చిపోలేదు నేను. మరి ఇంత నువ్వు వాళ్ళ పక్కన వీళ్ళ పక్కన పడుకుని చచ్చిపోవడానిక నువ్వు ఇంత చేస్తుంది? నా పిల్లలు హ్యాపీగా, నా భర్త హ్యాపీగా ఉండేవాళ్ళు, చచ్చిపోయినా పర్లేదు. మరి ఎప్పుడైనా ఒక్కసారైనా మీ హస్బెండ్ కి చెప్పావా, మనము చాలా కష్టం ఫేస్ చేస్తున్నాను, నువ్వేమో చూస్తే మంచం మీద పడుకుని పోయి ఉన్నావు, నేనేమో షాప్ లోకి వెళ్ళి చేస్తున్నాను, అట్లీస్ట్ మీ అమ్మోళ్ళు సాయం అనుకోరు, నేను వేరే హాస్పిటల్ తీసుకెళ్ళి వెళ్ళాలి, ఎప్పుడైనా మీ హస్బెండ్ తో షేర్ చేసుకుంటావా? నీ బాధలు షేర్ చేసుకుంటావా? తనకే బాగాలేదు, నేను ఎట్లా అడుగుతా? వాళ్ళ అమ్మ అనరా, వాళ్ళ మమ్మీ వాళ్ళు ఎవరు అంగీకరించలేదు కదా. ఇంకా అలాంటిది మా భర్త మంచం మీద ఉన్నాడు, అలా ఇంకా తను బాధపడటం ఎందుకని నేనేం అడగను. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా ఈ ఫీల్డ్ కి వచ్చిన? ఇట్లా 1 సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుంచి. మరి ఎప్పుడైనా ఇంకా అంటే ఎంత వరకు ఖర్చు అవుతుందంట మీ ఆయనకి? ఇంకా ఇద్దరు చెప్పలేమన్నారు, అట్లా మంచం మీద పడి ఉంటున్నాడు అంతే. ఆయన అవుతుంది అన్నారా? అసలు తగ్గుతుంది అని అన్నారు? పర్లేదు, మంచం మీద ఉంటాడమ్మా, కానీ ఎప్పుడు లేస్తాడో తెలియదు అని చెప్పారు. ఎప్పుడైనా అనిపిస్తుందిరా నీకు బయటికి వెళ్ళి కష్టపడుతున్నావు, ఇంత ఒకళ్ళ దగ్గర కింద పని చేయాలంటేనే అది చాలా నరకం, రోజంతా నుంచున్నా, లేకపోతే ఏదో పని. ఇప్పుడు నా ఫీల్డే అనుకో, పని చేస్తున్నా నేను రోజంతా, ఇంటికి వెళ్ళేసరికి నాకు మా అమ్మ ఉంది అన్న పెట్టి సరిగ్గా చూసుకోనికి, నీకు చూస్తే అటు అమ్మ లేరు, అటు అత్తయ్య లేరు, ఇటు మొగుడు ఇలా అయిపోయి, 2 పిల్లలు చిన్నోళ్ళు అయిపోయి, మీ ఆయన చూసినప్పుడల్లా ఎలా ఏం ఫీల్ అవుతారా నువ్వు? నేనైతే సంతోషంగా ఫీల్ అవుతాను, ఎందుకంటే ఇష్టపడి పెళ్లి చేసుకున్నా కాబట్టి. వాడి కోసం ఏదైనా చేయాలనిపించింది. నన్ను నమ్ముకొని తను వచ్చినప్పుడు, తను నమ్ముకొని నేను వచ్చినప్పుడు తను బతికించుకోవాలి కదా. నేను గ్రేట్ అసలు. తప్పకుండా నువ్వు చేసే నీకు అతి త్వరలో నా వరకు అయ్యేది ఏదైనా జాబ్ చూసి సాయం చేస్తున్న వల్ల అయ్యేది. నిజంగా చెప్తున్నాను, సాటి ఆడదానికి సాటి ఆడదే హెల్ప్ చేసుకోవాలి కాబట్టి ఈ సమాజంలో తప్పకుండా నా వరకు అయ్యే హెల్ప్ అయితే నేను చేస్తాను. ఇప్పుడు నేను బాధ పెట్టే ప్రయత్నం చేయను, కానీ ఒకసారి ఎవరైనా ఒక కస్టమర్ని ఫోన్ లో కానీ ఎవరైనా ఉన్నారా? ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? అంటే పాత వాళ్ళు, ఒకసారి వాళ్ళు కాల్ చేసి చూద్దాం, వాళ్ళు ఏం మాట్లాడతారు, ఎలా మాట్లాడతారో విందాం. ఓకేనా? ఒకసారి కాల్ చేయి. అంటే నువ్వు స్టూడియోలో ఉన్నావని చెప్పకు, సరేనా? హలో సార్, కాల్ చేశారు కదా సార్, చెప్పండి సార్. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను. హలో సార్. సార్ ఉన్నా సార్, కొంచెం పని మీద బయటకు వచ్చిన సార్. ఈ రోజు కుదరదు సార్. అవును సార్. సార్ ఈ రోజు కొంచెం చిన్న పని పడింది సార్. సార్ చిన్న పని ఉంది సార్, మా వాళ్ళు వచ్చినారు, వేరే వాళ్ళు బయట వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినారు. సార్ బాగాలేదు సార్, పీరియడ్స్ ఉంది సార్, కొంచెం పీరియడ్స్ ఉంది సార్, రాలేండి సార్ ఈరోజు. చెప్పడం కాదు సార్
ఎవరన్నా దొరికాడా ఏంటి? సార్ అది కాదు సార్, బాగాలేదు సార్, ఆ? బాగలేదు సార్ కొంచెం. ఇప్పుడు ఆ? సార్ కొంచెం బాగాలేదు సార్, అర్థం చేసుకోండి సార్. నిజం కాదు, డబల్ ప్రైజ్ కనుక వస్తావారా దగ్గర పికప్ చేసుకుంటాను. ఇదంతా నాకు అవసరం లేదు. నేను సార్ అస్సాం ఇలా ఒక్క రోజు వదిలేయండి సార్ ప్లీజ్, ఇలా ఒక్క రోజు వదిలేయండి సార్ ప్లీజ్ సార్. అది కాదు, నువ్వు ఎట్లా అని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ అమౌంట్ నీకు ఇస్తా అని చెప్తున్నా కదా, నువ్వు అన్నాక డబ్బులు ఇస్తాను నేను. ఇలా ఒక్క రోజు రాండి సార్, వదిలేయండి సార్, ఇలా కొంచెం పని పడింది రేపు వేసుకోపండి అది. సార్ ప్లీజ్ సార్. మా ఆయనకి హాస్పిటల్కి వెళ్ళి వచ్చారు మందులు వీళ్ళని పెద్ద మాడుకుంటా. మా ఆయనకి బాగాలేదు సార్ అసలు, యాక్చువల్గా అయితే మా ఆయన హాస్పిటల్ తీసుకోవాలి హలో వస్తున్నారా? సార్. కొంచెం మా ఆయనకి పని మొత్తం అంతా ప్లాన్ చేసుకున్నావు. నువ్వు ఇప్పుడు లాస్ట్ లో రావాలి. ఎలా టోల్ నెంబర్లు ఇస్తావు మరి నువ్వు మొక్కలాగా టైం పక్క నీ వల్ల కూడా రానంటుంది. చెప్పా నువ్వు చెప్పురా, ఏ రోడ్డు తీసుకొస్తానని చెప్తాను అక్కడ మొక్కలాగా. హలో నువ్వు ఒకటే చెప్పు, ఎక్కడన్నా చెప్పు, వచ్చి పిక్ చేసుకుంటాం. సార్. నేను రాను సార్, ఉంటున్నా బాయ్ సార్, ఉంటున్నా బాయ్ సార్. ఏంది నేను రాను, కొంచెం పని పడింది, మా ఆయన హాస్పిటల్ తీసుకోవాలి. దేనికి అసలు డబ్బులు ఇస్తా అని చెప్తున్నాను కదా. సరే సార్ బాయ్ సార్, ఉంటున్నా. ఇట్లా మాట్లాడుతాను మేడం, నరకంగా ఉంటది, తప్పించుకోవడం చాలా కష్టం. మా ఆయనకి బాలేదన్నా వదిలిపెట్టట్లా చూసారా. మరి ఏం చేద్దాం అనుకుంటా? ఫ్యూచర్ మొత్తం ఇంతే ఇదే పని చేసుకుంటుంటావా? మా ఆయనకి నయంగా ఉంది మేడం. మీ ఆయనకి నయం అవుతుందా లేదా పక్కన పెట్టురా. అంటే బతకొచ్చు, చాలా బతకొచ్చు, కానీ నేను చదువుకోలేదు కదా, చిన్న జాబ్ ఇప్పుడు చేసి బతకొచ్చు. మీ ఆయనకి కరెక్టే, నువ్వు చెప్తుంది కూడా కరెక్టే. మీ ఆయన కోసం చేస్తున్నావు ఇదంతా. మీ ఆయనకి సరిగ్గా అవ్వడానికి, ఆరోగ్యం సరిగ్గా అవడానికి చేస్తున్నావు. దానికోసం మనకు ప్రభుత్వం చాలానే ఆరోగ్య అని పథకాలు, లేకపోతే ఇంకోటి మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం మేడం, రేషన్ కార్డు ఇట్లా ఏం లేవు మాకు. అరే అవును కదా. అంటే ఊరు వచ్చాం కదా మేము, అసలుకైతే జనాభా లెక్కలో లేవు చెప్పాలంటే. ఎందుకంటే లవ్ చేసుకొని వేరే ఊరు వచ్చి వచ్చినాం. మాకు ఇట్లా ఆధారం ఇంకో పలానికి ఇట్లా ఉందని కూడా ఈ ఆధారం ప్రూఫ్స్ కానీ ఏం లేవు మా దగ్గర. బతకడానికి చాలా మంది తెలుసు నాకు, అవన్నీ ప్రయత్నించినా కానీ అవన్నీ ఏం కాలే. ఇందులోనే డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. డబ్బులు ఎక్కువనేం కాదు, ఏం ఆధారాలు. ఇప్పుడు ఏదన్నా ఆరోగ్య ఎట్లా ఉంటే చూపించుకుంటా, అదేం లేదు. చదువు అంటవా, చదువు లేదు. వేరే పని చేసుకుంటే వచ్చే 10,000 వస్తాయి. 10,000 నేను రెంట్ అడగట్టుకోవాలి, పిల్లలు పోషించుకోవాలి, భర్తకి ఫీజు అటు కట్టాలి. దీంట్లో కష్టంగా ఉన్నా నరకంగా ఉన్నా దీనికే పోయి కష్టపడైనా సరే ఎట్లయినా సరే నేను చచ్చినా వాళ్ళే అని చెప్పేసి నేను ఎట్లనే బతుకుతున్నా. మనకి రేపొద్దున ఏదైనా అనారోగ్యం, ఏదైనా ఫాల్ట్ అయితే ఇప్పుడు అనకూడదు. మీ ఆయన ఒకవేళ బతుకుతారో బతకని సిచ్యువేషన్ నువ్వు చెప్తున్నావు. ఆయన లేకుండా ఆయన సడన్ గా ఏదైనా అయ్యి అనకూడదు జరిగితే నెక్స్ట్ నీకేమని ఇలా నువ్వు వెళ్ళి ఆరోగ్యం ఎలాంటి ఇప్పుడే విన్నాను ఎలా మాట్లాడుతున్నాడు వాడు. ఆ తాగిన కైపులో ఏదైనా చేస్తే నీ పిల్లలు ఏమవుతారు ఎప్పుడైనా ఆలోచించావా? ఇప్పుడంటే అమ్మల మాట అట్లా చచ్చిపోయిన తెలిస్తే అమ్మలు వస్తారు కదా. నువ్వు బతుకున్నావనే తెలిస్తేనే నీ వరకు రాని నీ పేరెంట్స్ ని నువ్వు చనిపోయాక నీ పిల్లల్ని తీసుకుంటారని నువ్వేమన్నా నీకు భరోసా ఉందా? ఒక నమ్మకం ఉంది మేడం, నమ్మకం ఉంది. ఎందుకంటే కన్నపోతుంది ఎవరు బాగొట్టుకోరు, చచ్చిపోయి కన్నా చూస్తారు కదా. మనం ఏ సమాజంలో ఉన్నామో తెలుసారా నీకు? నీ హస్బెండ్ ఇలా ఉన్నాడని చెప్పి ఏదో విధంగాను ఎక్కడో ఒక దగ్గరైనా తెలియకపో ఉండదు మీ ఊర్లో మీ అమ్మోళ్ళకి. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో కనీసం చూడడం పక్కన పెట్టి ఫోన్ కాంటాక్టే లేదంటున్నావు. నీ ఇంత పెద్ద హైదరాబాద్ మహానగరంలో నువ్వు ఏ మూలలో ఉన్నావని నీకు ఏదో అయితే నీ పిల్లలు ఈ ప్లేస్ లో ఉన్నారని చెప్పి మీ అమ్మ నాన్నకి ఎలా తెలుస్తుంది చెప్పు? పర్లేదు మేడం, అలాంటి వాళ్ళ పేపర్లు గేట్ అలవాటే కదా, అట్లానే చూసి అన్ని వస్తారేమో. చదువుకున్నారు మీ అమ్మాయిలు? చదువుకున్నారు. మమ్మీ వాళ్ళు. నీకు అక్క చెల్లి ఎవరు ఉన్నారా? తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు. కానీ ఎప్పుడైనా తనకైనా ఫోన్ చేసావా, నేను ఇబ్బందులు పడుతున్నాను రా, లేదు బావకి ఇలా బాగాలేదు, పిల్లలు ఇద్దరే ఉన్నారు, నాకు డ్యూటీ లేదు అని చెప్పి? నేనేం అడగాలన్న ప్రయత్నం ఏంటంటే, ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు, వయసు ఉంది, అందం ఉంది, ఆరోగ్యం ఉంది, బాగా చేస్తున్నావు. రేపు అన్నారు నెక్స్ట్ స్టెప్ ఏంటి? అర్థం కాలే ఇంకా.
నీ పిల్లలు ఏ క్లాస్ ఇప్పుడు ఉన్న వరకు అయితే బతుకుతున్నా. మీ చిన్న పిల్లలు- పిల్లలు అయితే ఏ క్లాస్ చదువుతుంటారు? ఎల్కేజీ అంతే, ఏం మాట్లాడుతున్నారా? చిన్న పిల్లలు. ఎల్కేజీ పిల్లలు నువ్వు అంటే చూస్తే ఒక 25 ఒక ఆమెని చిన్న ముసలామని పిల్లలు దగ్గర వచ్చి వెళ్తాయి. కేర్ టేకర్ చూస్తుంది. కేర్ టేకర్ ఇచ్చే అమ్మ ఇచ్చే ప్రేమ కేర్ టేకర్ ఇస్తుందా? తప్పదు కదా. రేపు పొద్దున నీ సిచ్యువేషన్ చెప్పినా నేను ఏం జరుగుతుందో జరగకూడదు, కానీ నేను సమాజంలో చాలా చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. మీ ఆయన ఉండదు, నువ్వు కాక మీ అమ్మ నాన్న వాళ్ళు, అటు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు రాక నీ పిల్లల్ని అనాథ ఆశ్రమంలో వేస్తారు తెలుసా? ఆ ఊహనే నీకు ఎంత బాధాకరం చెప్తుంటే నాకే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. నేనే చెప్పే ప్రయత్నం అంటే, ఇప్పటి వరకు తెలిసి చేసావు తెలియక చేసావు ఈ పని చేస్తున్నావు. ఇక మీద అన్నా డబ్బులు తక్కువనే రాని ఏదన్నా ఒక జాబ్కి. ఇప్పుడు మనము ఆఫీస్ బాయ్ వస్తుంటేనే ఆఫీసులు చేస్తుంటే 15,000 తక్కువ ఎక్కడ ఇవ్వట్లేదు. నీకు మా ఛానల్ తరఫు నుంచి ఎక్కడో ఒక దగ్గర అట్లీస్ట్ రిక్వెస్ట్ చేశాను, నేను నీకు మంచి జాబ్ పెట్టిస్తాను. నేను నీ గురించో లేదా మీ ఆయన గురించి జాలిపడో నేను ఒక ముందడికి వేసే ప్రయత్నం కాదు, కానీ మీ పిల్లల్ని చూసి, చిన్న పిల్లలు అంటున్నావు కాబట్టి ఆడపిల్లలు అంటున్నావు, పైగా వాళ్ళ అన్యాయం కాకుండా నువ్వు ఇలాంటి పని చేస్తానని వాళ్ళు తెలియకుండా ఒక మంచి భవిష్యత్తు ఉండాలని నా ప్రయత్నం. సో మరి చెప్పు, మరి ఈ ఫీల్డ్ లో వేరే అమ్మాయిని హిజ్రాల్ని వాళ్ళని వెళ్ళి చూస్తుంటావు, ఈ ఫీల్డ్ ఇలాగా నైట్ లో ఉండడం, ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసావరా? అంటే మనకి లైక్ ఇక్కడ దగ్గరలోనే దాని పేరు మాదాపూర్, అక్కడ నేను నైట్ టైం షూట్ చేసుకుని వస్తున్నప్పుడు వాళ్ళు వరుసగా ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు నువ్వు ఫేస్ చేసావా? చేసినావు ఒకసారి. చేసావా? ఏం ఎదుర్కొన్నావు? ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నావరా? బాయ్స్ రోడ్డు మీద అల్లరి చేస్తూ ఉంటారు వచ్చేటప్పుడు, బాయ్స్ రోడ్డు మీద అల్లరి చేస్తూనే ఉంటారు వచ్చేటప్పుడు పోయేటప్పుడు, అయినా తప్పదు కదా. వీళ్ళని తొందరగా ఈ ఫీల్డ్ మానేసి చక్కగా జాబ్ చేసుకో, ప్రశాంతమైన జీవితం బతుకు. ఇది నిలకడలేని జీవితం. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరికి ఏం తెలియదు. ఉన్నంతలోనైనా హ్యాపీగా బతుకుతాం, హ్యాపీగా ఉండు, మంచి జాబ్ చేసుకో, పిల్లల్ని బాగా చూసుకో. మా తరఫున, మా ఛానల్ తరఫున ఏమైనా చేయగలుగుతామో మీకు చేసి హెల్ప్ చేస్తాం. నమస్తే.